తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్, జై బాలయ్య, జై సౌకర్య. తినగండ రామచంద్రారెడ్డి కాలం నుండి నేటి వరకు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు తెలుగుదేశానికి ఎనలేని సేవలు చేశారు. వాళ్ళందరినీ గుర్తించి సన్మానించి పట్టు వస్త్రాలని అక్కగారు ఈరోజు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఉంటుంది. ఇంతమంది నాయకులు గుర్తించి ఎప్పటికీ గౌరవించే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీనే. కాబట్టి ఎప్పటికీ మన తెలుగుదేశం పార్టీ వెంటనే ఉండాలి. ఇలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరికీ ఉందని మీరందరూ గుర్తించి ఈరోజు వీళ్ళందరికీ కూడా ఎంతో గౌరవించాల్సిన సమయం ఈరోజు పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా సవితమ్మ గారి చేతుల మీదుగా చరిత్రలోనే కనీ వెలిగిన రీతిలో ఇంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్లని సవితమ్మ గారి ఆధ్వర్యంలో సన్మానించడం నిజంగా చాలా సంతోషకర విషయం. దయచేసి మళ్ళీ సోమందేపల్లి మండలాన్ని, పరిగి మండలాన్ని, నెక్స్ట్ పెనుగొండ మండలము, సోమందేపల్లి, పరిగి విడతల వారిగా అందరినీ పిలిచి సన్మానించడం జరుగుతుంది. గోరెంట్ల కూడా నెక్స్ట్ అందరినీ పిలిచి సన్మానించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరిని సరే చాలా మంది ఈరోజు సీనియర్ నాయకులందరినీ కూడా మండలాల వారిగా ప్లీజ్ అంత ఎన్నిక రండి అలా, మీరంతా ఎన్నిక రండి. మేడం గారు పోటు పక్కన రండి. మొత్తం మండలంలో ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ రోజు రామచంద్రారెడ్డి గారికి ఏ విధంగా అయితే కష్టపడి పనిచేశారో ఈరోజు సవితమ్మ గారు కూడా ఇంతమంది సీనియర్ నాయకులందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా పార్టీ కోసం ఇంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా సన్మానించడం తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ఇది చాలా సంతోషకర విషయం. ఒక్క తెలుగుదేశం పార్టీలోనే బడుగు బలహీన వర్గాలకు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అయితేనేమి అందరికీ కూడా పార్టీ గౌరవించి పదవులిచ్చి అభిమానించేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీనే. కాబట్టి అదే ఒరవడితో అదే నానుడితో ఈరోజు ఇంతమందిని మనము సన్మానించుకొని గౌరవించడం మన అదృష్టంగా భావిస్తున్నాం. రొద్దం మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు రావడం ఇంతమంది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఆహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ ఎప్పుడు రుణపడి ఉంటామని, మీ కుటుంబాలందరికీ రుణపడి ఉంటామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై చేసినందుకు మేమంతా కూడా గర్వకారణం. నెక్స్ట్ గోరెంట్ల, పరిగి, సోమందేపల్లి, పెనుగొండ. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. సభకు నమస్కారం. మరి మన జిల్లా అధ్యక్షులు
సీనియర్ నాయకులు కల్లుగుంట అంజనప్ప గారికి, మేము సైతం అంటూ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎంతో పోరాటం చేసి ఎన్నో ఆస్తులు అమ్ముకొని ఎన్నో కేసులు పెట్టుకొని అహర్నిశలు పార్టీ కోసం కష్టపడిన మా పెద్దలందరికీ, అదేవిధంగా వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, సైన్యులకు, తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరి మీ సవితమ్మ తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ విజయం కోసం అహర్నిశలు వేదిక పైన ఉన్నవారు, వేదిక ముందున్నవారు అహర్నిశలు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కూటమికి అధికారంలోకి రావాలని కష్టపడిన మీ అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అందరూ పెద్దలు చాలా మంది మాట్లాడారు, ఎందుకంటే మీరు మనందరికన్నా చాలా సీనియర్, కష్ట సుఖాలు పార్టీ కోసం పడిన వారు, మీరందరూ విషయాలు మనం అందరం తెలుసుకున్నాం. మరి ఆనాటికే మనకు స్వాతంత్రం 1945లో వస్తే మన తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం వచ్చింది. అన్న నందమూరి తారక రామారావు గారు యువ పురుషుడు, ఆజానుభావుడు, తెలుగు రాష్ట్రాలకి స్వాతంత్రం తెచ్చింది పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మన పార్టీ మార్చి 28 ఆవిర్భావం 43వ ఆవిర్భావానికి నిజంగా తెలుగు రాష్ట్ర ప్రజలు సూర్యచంద్రుడు ఉన్నంత కాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక పక్క నటన రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, అహర్నిశలు బడుగు బడిగిన వర్గాల కోసం పుట్టిన వ్యక్తి, దేవుడు, ఆజానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈనాటికి నేటికి నాటికి ఒక వెంకటేశ్వర స్వామిగా, ఒకరు రాముడిగా, ఒకరు దేవుడిగా మనం చూసుకునే వ్యక్తి ఎవరు? అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బడుగు బడిగిన వర్గాన్ని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అది తెలుగుదేశం పార్టీ అనే ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంతమంది వేదిక పంచుకుంటున్నామంటే గ్రామీణ స్థాయి నుంచి అసెంబ్లీ కావచ్చు, మంత్రులు కావచ్చు, ఢిల్లీ కావచ్చు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు బడుగు పడిన వర్గాలు గొంతిప్పి మాట్లాడుతున్నారు అంటే ఆ దశ దిశ నిర్దేశించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. బడుగు పడిన వర్గాల పిల్లలు బాగుండాలి, వారి జీవితాలు బాగుండాలి, కూడు గూడు గుడ్డ జ్ఞానంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళ నిదానంతో పార్టీ పెట్టి ఈ రోజు తెలుగు రాష్ట్ర ప్రజలకు ధైర్యాన్ని, స్ఫూర్తినిచ్చిన వ్యక్తి, స్వాతంత్రాన్ని ఇచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాటికే ఇందాకే పెద్దలు చెప్పారు, మండలి వ్యవస్థ తీసుకొచ్చిందన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఒక స్కిల్ డెవలప్మెంట్ అనాలి. ఎందుకంటే ఇంతమంది తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో ఉన్నా అది తయారు చేసింది తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. నాయకులు మారచ్చేమో గాని కార్యకర్తలు అహర్నిశలో ఎత్తిన జెండాని కిందకి దించకుండా అహర్నిశలు పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మనము ఇంతగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము, చాలా సంతోషంగా ఉంది. మరి అదే స్ఫూర్తితో మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్గా ఉంచాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. ఒక పక్క బీసీలకు పెద్దపీట వేయడం, మహిళలకు పెద్దపీట వేయడం, రైతులను కాపాడటం, పరిశ్రమలు తీసుకురావడం, అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేస్తున్నామన్న విషయాన్ని తెలుసు. మరి భారతదేశంలోనే పెద్ద కుటుంబం ఏది అంటే అది తెలుగుదేశం పార్టీ కుటుంబం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 1,05,00,000 మంది సభ్యత్వం ఉన్న కుటుంబం అది తెలుగుదేశం కుటుంబం. అది భారతదేశంలోనే నంబర్ 1 కుటుంబం తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి
బడుగు బడిగిన వర్గాలే బ్యాక్ బోన్. మరి మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయనకి ఎప్పుడు బీసీలే ధ్యాస, బీసీల మీదే ధ్యాస, బీసీల అంటే బీసీలకి ఏమి చెయ్యాలన్నదే ఆయన అభిలాష. నమ్ముతారో లేదో, గతంలో 5 సంవత్సరాల్లో పార్టీ ఏదో మన క్యాబినెట్ మీటింగ్ జరుగుతూ ఉంటే చర్చ జరిగినప్పుడు, సార్ మన కార్యకర్తలు అందరూ కొంచెం డల్గా ఉన్నారు అని అంటే, మేము ఇలా చేసాం మేము అలా చేసామని వాళ్ళు అంటూ ఉంటే, మీరు కాదయా పనిచేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అహర్నిశలు నేను ఏ ప్రోగ్రామ్ అయితే ఇస్తానో ఆ ప్రోగ్రామ్ పూజ పెట్టకుండా ప్రజల్లోకి తీసుకెళ్లి ధైర్యంగా నిలబడింది కార్యకర్తలయ్యా అన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి గుర్తుంది. మరి మన పార్టీ అంటేనే క్రమశిక్షణ పార్టీ, మన పార్టీ అంటేనే ఒక పద్ధతి. మన నాయకుడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు పార్టీని ప్రజలని సమానంగా కాపాడుతూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకులు. మరి మనం అతి తక్కువలో కొన్ని గాలికి వచ్చిన పార్టీలు గాలికే పోయినాయి. ఒక్క అవకాశం అన్నారు. ఆ ఒక్క అవకాశం చూశారు 11 సీట్లకే పరిమితం చేశారు. అది తెలుగుదేశం పార్టీ అనుకుంటే ఏదైనా చేయగలరు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అదే విధంగా అందరం కష్టపడ్డాం, అందరూ సంపూర్ణమైన మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాం. మరి ఈ రోజు అభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది. నేను గర్వంగా చెప్పగలను, 14-19లో అభివృద్ధి చేసింది మనం, 19-24లో ఏం చేస్తారు మీకు అందరికీ తెలుసు. మరి మళ్ళీ 24-29లో అభివృద్ధి చేసేది కూడా మనమే. తెలుగుదేశం కార్యకర్త మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మనం అధికారంలోకి వచ్చాము. గత ప్రభుత్వం దోచుకోవడం దాచుకోవడం రాష్ట్రాన్ని అప్పుడు పెట్టిపోయినా మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి మాట చెప్పి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ విధానాన్ని మొదలుపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు 75 రూపాయలతో పెన్షన్ మొదలుపెట్టి మరి ప్రభుత్వాలు మారాయి. 75 రూపాయల నుంచి 200 చేశారు. 200 నుంచి 1000 రూపాయలు ఘనత, 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు పెన్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. మరి ఒక్క అవకాశం అని చెప్పి 2000 పెన్షన్ నేను అధికారంలో కూర్చుంటానే 3000 పెన్షన్ చేస్తానని చెప్పి ప్రజలతో ఓటు వేయించుకున్న తర్వాత 250 పెంచుకుంటూ ఎన్నికల ముందు 3000 చేశారు. మరి మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు 3000 ఉన్న పెన్షన్ని 4000 ఇంటికి పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వికలాంగులకు పెన్షన్ 3000 ఉన్న పెన్షన్ 6000 చేశాం. అన్నా క్యాంటీన్లు పెట్టాం, మెగా డిఎస్సి ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. అదే పనిగా దీపం పథకం ఇచ్చాం, ఉచిత ఇసుక ఇచ్చాం. మరికొన్ని పరిశ్రమలు రాబోతున్నాయి. మరి దగ్గరలోనే తల్లి వందనం కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి మనం తల్లి వందనం కింద ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. అన్నదాత సుఖీభావ కూడా మనం మేలోనే ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి సర్పంచ్ నిధులు ఇచ్చాం. గతంలో వాళ్ళ సర్పంచులు కూడా చాలా మంది ఊరు వదిలిపోయారు. కొంతమంది ఏ ఫ్యాన్కి అయితే ఓటేసారో ఆ ఫ్యాన్ ఉరేసుకున్నారు. మరి మనం పార్టీలకు అతీతంగా సర్పంచ్ నిధులు ఎన్డీఏ ప్రభుత్వంలో సర్పంచ్ నిధులు కూడా ఇచ్చాం. ఈ రోజు వెలుగుతున్న లైట్లు మనవి, తాగుతున్న నీరు మనవి, నడుస్తున్న రోడ్డు మనవి, అభివృద్ధి మనం అందరం పనిచేస్తున్నాం. కాబట్టి మరి మన నియోజకవర్గంలో కూడా అతి తక్కువ కాలంలోనే మీ అందరి సహకారంతో నన్ను గెలిపించారు. అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేనంతా కష్టపడతానన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, సుమారుగా అతి తక్కువ కాలంలోనే మనం 100 కోట్ల నిధులతో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఖచ్చితంగా ఎందుకంటే నేను కూడా చిన్న పొరపాట్లు చేయొచ్చు. మీరు ఏదైనా సూచనలు సలహాలు నాకు ఇవ్వచ్చు. ఇక్కడ మా నాన్నగారు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు. ఏదో విషయానికి వస్తే నారాయణ స్వామి అన్నాను,
మరి రంగేపల్లి నారాయణ పెద్దయ్య, చంద్రమౌళన్న, కొంతమంది మీరు అట్లా కాదు ఇట్లా చేయాల్సిందేనన్నా అని సూచనలు సలహాలు ఇచ్చేవారు. ఖచ్చితంగా వేదిక పై ఉన్న పెద్దలు కావచ్చు, మీరు కావచ్చు, మరి నేనేదైనా పొరపాటు ఏదైనా ఉంటే మీరు నాకు సర్దించుకునే అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా నేను తెలియజేసేది ఒకటే, నాకు ఎలాంటి గ్రూపులు లేవు. తెలుగుదేశం పార్టీ ఒక్కటే, నాకు గ్రూపులు లేవు. మరి మన ప్రభుత్వం రాగానే బీసీలకు పెద్దపీట వేసింది. మరి బీసీ మహిళలకు కూడా ఈరోజు 1,02,000 మందితో ఉచితంగా ట్రైలరింగ్ ఇస్తూ ఒక పక్కన కుట్టు మిషన్ కూడా ఇస్తున్నాం, బీసీ లోన్లు ఇస్తున్నాం. నేను తెలియజేసేది ఒకటే, ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే బీసీ లోన్లు. నెక్స్ట్ మళ్ళా ఏప్రిల్లో ఇస్తున్నా, మళ్ళీ జూన్ లో కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం. అందరికీ ఒక్కసారిగా ఇవ్వలేము, ఖచ్చితంగా ఫీజు కారణంలో అందరికీ న్యాయం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది బడుగు బడిగిన వర్గాల పార్టీ అని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాము. మరి మీరు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. మన రాష్ట్రంలో జరుగుతున్న ఉన్న అప్పుల గురించి మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహార దిశలో కష్టపడుతున్నారు. తాతగారి స్ఫూర్తితో, తండ్రి గారి అనుభవంతో మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఆహార దిశలో ఈ రాష్ట్రానికి ఏం చేయాలా, ఆయన శాఖకి ఏం చేయాలా, పరిశ్రమలు తీసుకురావాలా, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కాళ్ళకు బతుకు పెట్టుకొని తిరుగుతున్నారు. కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనం చేస్తున్న అభివృద్ధి మనం ఖచ్చితంగా ప్రజల్లోకి చెప్పాలి. దీపం 2 సిలిండర్ల కింద కొంతమంది మహిళలు మాకు లింకేజ్ కాలేదు అంటున్నారు. మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు వాళ్ళకి ఎందుకు లింకేజ్ కాలేదో కూడా మీరందరూ పరిశీలించాలి. అది పరిశీలించవలసిందిగా కూడా మీకు అందరికీ కోరుకుంటూ, మరి ఇక సమయం చాలా తక్కువగా ఉంది, మాట్లాడాలనే ఉంది. మరి మన పార్టీ సుమారుగా 2,40,000 మంది మన పెనుగొండ నియోజకవర్గం పాపులేషన్. 2,40,000 పాపులేషన్ అయితే పోల్ అయితే 70% పోల్ అవుతుంది. 70% పోల్ అవుతే 1,40,000 దాకా ఓటర్స్ పోల్ అవుతాయి. మరి మీ అందరి సహకారంతో, లీడర్ల సహకారం, యువత సహకారంతో మన సభ్యత్వాలే 85,000 చివరి సభ్యత్వాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ 2 అవుతే మన నియోజకవర్గంలోనే 55,000 చిల్లర మన సభ్యత్వాలే ఉన్నాయంటే మనకు ఎదురు లేదు. మన పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవాలి. ఎదుటాడు అయ్యా సభ్యత్వాలే 85,000 మేము నామినేట్ చేస్తే ఎలా గెలుస్తాం కూడా రాబోతున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆహార దిశలో మీకు అందుబాటులో ఏదైతే మాట చెప్పామో అందుబాటులో ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఫోన్లు అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా చాలా మంది ఫోన్లు చేశారు, ఫోన్లు ఎత్తలేదు, మరీ వాళ్ళకి ఫోన్ బ్యాక్ చేశాము. ఏదన్నా ఉన్నా నా దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మళ్ళీ మనకు ఒక కొత్త పాత ప్రోగ్రామే కొత్త, ఎందుకంటే దగ్గరలోనే మన మహానాడు కడపలో చేసుకోబోతున్నాం. ఆ కడపకి ఇన్ఛార్జ్ మంత్రిగా మీ ఫలితమే. కాబట్టి మన మహానాడు లోపల మనం అన్ని కమిటీలు వేసుకోవాలి. దయచేసి అందరూ కేఎస్ఎస్ కుటుంబ సాధికారత కమిటీలు అన్ని వేసుకుందాం. వేసుకున్న తర్వాత పదవులు కొంతమందికి వస్తాయి, మరి ఫీజు కారణాలు అందరికీ పదవులు ఇస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా అవసరం. ముఖ్యమంత్రి గారు మరొక ప్రోగ్రాం కూడా పెట్టారు. ఒక బూత్ కి ఇది కాకుండా మళ్ళీ ఒక బూత్ కి 4 యూత్ ని సెలెక్ట్ చేయమన్నారు. వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉపాధి చూపించే కార్యక్రమం కూడా దగ్గరలో పార్టీ తీసుకుంటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, భారతదేశంలో ఎక్కడే కానీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇచ్చిన ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఎందుకంటే ఒక పక్క నారా యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు 2 లక్షలు ఉంటే కాదు, ఇది మన కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయాలి అని పెట్టించిన ఘనత మన నారా లోకేష్ బాబు గారు. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్న మండల కన్వీనర్లు అందరికీ నేను తెలియజేసేది ఒకటే, గత ప్రభుత్వంలో మన కార్యకర్తల పైన, మన లీడర్ల పైన ఫాల్స్ కేసులు పెట్టినారు. ఆ ఫాల్స్ కేసులన్నీ మీరు మాకు లిస్ట్ ఇస్తే ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేయమన్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ
మరి నీరు చెట్టు కార్యక్రమాలు కూడా ఉన్నాయి. నీరు చెట్టు పిల్లలు కూడా చాలా మంది కాలేదు. అవి కూడా అన్ని లిస్టు రెడీ చేసి ఇస్తే నేను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్లి పరిశీలించి దాన్ని కూడా పరిష్కారం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉండాలి. అందరూ సీనియర్స్ అందరికీ మనం సన్మానం చేస్తున్నాం. మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటూ జై హింద్, జై